మత్తయి సువార్త 22వ అధ్యాయము 23 నుంచి 33 వరకు ఉన్నటువంటి భాగములో అక్కడ వ్రాయబడినటువంటి సందర్భము ఏంటి అంటే, సద్దుకయ్యలు దేవుని బిడ్డలారా వీళ్ళు వచ్చి యేసయ్యను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ముందు ఒక స్టోరీ చెప్తున్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఒక స్టోరీ చెప్తున్నారు. అది ఏంటి అంటే, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పెండ్లి చేసుకుంది. అయితే కొద్ది కాలానికి ఆమె భర్త మరణించాడు. భర్తకు ఇంకా 6 అన్నదమ్ములు ఉన్నారు. అయితే మరి ఆ స్త్రీ తన భర్త చనిపోయిన తర్వాత తన భర్త తమ్ముణ్ణి వివాహం చేసుకుంది. అతను కూడా కొద్ది కాలానికి చనిపోయాడు. అలాగా చివరికి 7 కూడా ఆ స్త్రీ వివాహం చేసుకుంది. అయితే చివరికి ఏమైందంటే కనుక ఈ 7 కూడా పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది కాలానికి అందరూ చనిపోయారంట. చివరికి ఈ స్త్రీ కూడా చనిపోయిందంట. అయితే ఇప్పుడు వాళ్ళ ప్రశ్న ఏంటంటే, మరి మీరు పునరుత్థానము ఉన్నది అని అంటున్నారు కదా, అంటే చనిపోయిన తర్వాత కూడా ఇంకొక జీవితం ఉంది అని అంటున్నారు కదా, మరి ఇప్పుడు పునరుత్థానము జరిగిన తర్వాత చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికితే, వీళ్ళందరూ బ్రతికితే ఈ స్త్రీ ఈ 7 ఎవరికి భార్యగా ఎంచబడుతుంది ఆ లోకంలో అని అడుగుతా ఉన్నారు. దేవుని బిడ్డలారా వెంటనే యేసు ప్రభు వాళ్ళకి సమాధానం ఏం చెప్తున్నాడంటే, ఇదిగో పునరుత్థానము చేయబడిన తర్వాత ఆ పరలోకములో పెళ్లి చేసుకోవడాలు బంధాలు ఏమీ ఉండవు. అందరూ కూడా దేవదూతల వలె ఉంటారు. దేవదూతలు వేరు మళ్ళీ. కానీ దేవదూతలు ఎలాగా స్త్రీలుగా పురుషులుగా వారికి ఏ భేదము లేకుండా ఎలాగూ ఉంటారో, అలాగే అందరూ కూడా పరలోకం వెళ్ళిన తర్వాత పెళ్ళి వివాహాలు స్త్రీ పురుషులు అనే భేదము లేకుండా అక్కడ పరలోకములో అందరూ కూడా దేవదూతల్లాగా ఉంటారు అని ఆయన చెబుతూ, మీకు తెలియదా నేను చెప్పిన మాట మీరు వినలేదా? ఇంతకుముందు మీరు నన్ను అడిగిన ప్రశ్న పాత నిబంధన గ్రంథంలో అడిగారు. అదే పాత నిబంధన గ్రంథంలో ఇంకొక మాట ఉంది. అది మీకు తెలియదా? అదేంటంటే, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడును అని మోసే చెప్పిన మాట మీరు విన్నారు కదా. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడునంటే వాళ్ళు అప్పటికే చనిపోయారు. చనిపోయిన వాళ్ళకి నేను దేవుడిని కాదు, చనిపోయి బ్రతికితారు చూసారా, వాళ్ళకి నేను దేవుడిని. కాబట్టి ఇదిగో ఆ పరలోకములో చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికితారు. బ్రతికి ఉన్న వారిలో ఏ ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవడం అంటూ ఏముండదు, అక్కడ దేవదూతల వలె ఉంటారు అని చెప్పి, దేవుని బిడ్డలారా యేసు ప్రభు వారందరికీ చెప్పిన తర్వాత, మీకు ఈ లేఖనాలు కూడా తెలియవా? ఈ లేఖనాలు తెలియకపోవడం బట్టే మీరు దేవుని శక్తిని ఎరగలేకపోతున్నారు అని చెప్పి దేవుని బిడ్డలారా వాళ్ళని గద్దిస్తాడు. దేవుని బిడ్డలారా ఇందులో వ్రాయబడినటువంటి విషయాన్ని మనందరము కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, చనిపోయిన తర్వాత జీవితము ఉందా? అసలు ఉంటే అది ఎలా ఉంటుంది? దేవుని బిడ్డలారా అసలు పునరుత్థానము అంటే ఏంటి? చనిపోయిన తర్వాత మళ్ళీ మనిషికి మరణం ఉంటుందా? అసలు ఆ మరణం అంటే ఏంటి? కొన్ని నిమిషాలు మనందరము కూడా దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నారంటే పునరుత్థానం ఉన్నది అంటున్నారు. పునరుత్థానం ఉండడం అంటే మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుట అంటే ఏంటి? వాళ్ళు భక్తిపరులైనా లేదంటే భక్తిహీనులైనా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ జీవితకాలపు అంతమున మరణిస్తారు. అయితే దేవుని బిడ్డలారా మరణించిన వారు ఏం జరుగుతుందంటే, వాళ్ళ శరీరము ఈ భూమిలో ఉండిపోతుంది. కాల్చేసినా లేదంటే సమాధి చేసినా వారి శరీరము ఈ భూమిలో ఉండిపోతుంది. కానీ వారి ఆత్మ మాత్రము, భక్తిపరులైతే వారి ఆత్మ టెంపరరీగా ఎక్కడ ఉంటుందంటే పరదైసు అనే ప్రాంతంలో ఉంటుంది. అంటే ఆ పరదైస్ అంటే పరలోకానికి ముందు వెళ్ళే స్థలము.
ఆ పరదేశ్ అంటే నెమ్మదిగా శాంతిగా ఆత్మ ఉండే స్థలము. అంటే చనిపోయిన వారి ఆత్మ, భక్తి పరులైన చనిపోయిన వారి ఆత్మ పరదేశులో నెమ్మది తీసుకుంటా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దానికి ఉదాహరణ మనందరికీ బాగా తెలుసు. లాజరు ఆత్మ పరదేశులో అక్కడ నెమ్మది పొందుతా ఉంది. అయితే దేవుని బిడ్డలారా, భక్తిహీనులైన వారి యొక్క ఆ శరీరములు కూడా ఈ భూలోకములో పాతి పెట్టబడిన తర్వాత, లేదంటే కాల్చివేయబడిన తర్వాత, ఆత్మలు మాత్రము చనిపోగానే దేవుని బిడ్డలారా టెంపరరీగా పాతాళంలోకి వెళ్ళిపోతాయి. అంటే ఆ పాతాళం ఏంటంటే టెంపరరీగా వేదన, కన్నీరు, కాలిపోతారు. దానికి ఉదాహరణ ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి ధనవంతుడైన వాడు చనిపోగానే తన భక్తిహీనతను బట్టి ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోయి తన ఆత్మ పాతాళములో వేదన పడుతూ కన్నీటితో ఉన్నారు అని మనందరికీ కూడా లూకాసు వార్త మనకి 16వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ శరీరాలు భక్తులైన భక్తిహీనులైన ఈ భూలోకంలో ఉండిపోతాయి. ఆత్మలు మాత్రమే పరదేశుకు చేరాలా, పాతాళానికి చేరాలా అనేది, వాళ్ళు భక్తులైతే పరదేశుకి వెళతారు, భక్తిహీనులైతే దేవుని బిడ్డలారా వాళ్ళు పాతాళానికి చేరిపోతారు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము గుర్తించాల్సింది ఏంటంటే చనిపోయిన తర్వాత మనందరి ఆత్మలు దేవుని బిడ్డలారా వీళ్ళ దేని గురించి మాట్లాడుతున్నారంటే పునరుత్థానాన్ని గురించి మాట్లాడుతున్నారు. పునరుత్థానం అంటే ఏంటి అంటే చనిపోవడం కాదు, చనిపోయి ఆత్మ పరదేశికి వెళ్ళడం కాదు. గుర్తుపెట్టుకోవాలి మనందరం. చనిపోవడము కాదు, చనిపోయిన ఆత్మ పరదేశికో పాతాళానికి వెళ్ళిపోవడం కాదు పునరుత్థానం అంటే. పునరుత్థానం అంటే ఏంటి అంటే చనిపోయినటువంటి మన శరీరము పరదేశికి వెళ్ళినటువంటి ఆత్మ కావచ్చు, లేదా పాతాళానికి వెళ్ళినటువంటి ఆత్మ కావచ్చు, చనిపోయిన వారి శరీరాలు ఆత్మలు ఒక్కసారి దేవుని బిడ్డలారా దేవుని పునరుత్థానం జరిగినప్పుడు కలపబడతాయి. ఈ భూలోకంలో ఉన్నప్పుడు మనిషి శరీరముతో ఆత్మతో ఎలాగ ఉంటున్నాడో పునరుత్థానం జరిగినప్పుడు కూడా దేవుని బిడ్డలారా ప్రతి మనిషి కూడా దేవుని బిడ్డలారా శరీరము ఆత్మ కలపబడి దేవుని బిడ్డలారా మరి పరదైసు అయితే పరదైసు దేవుని బిడ్డలారా, పాతాళం అయితే పాతాళము దేవుని బిడ్డలారా అక్కడికి చేరడం జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పునరుత్థానం అనేది దేవుని బిడ్డలారా చాలా మంది గమనించండి నమ్మలేకపోతా ఉన్నారు. చూడండి, ఎందుకు ఈరోజు ఈ పాఠం అంటే యేసయ్య ఎందుకు ఈ అంత్య దినాలలో చివరి దినాలలో ఎందుకు ఈ పాఠం గురించి నొక్కి నొక్కి ఆయన ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే కనుక ఈ సద్దుకాయలంట పునరుత్థానాన్ని నమ్మరంట. ఏంటి, చనిపోయిన తర్వాత జీవితం ఉంటుందంటే నమ్మరంట, దేవదూతలు ఉంటారంటే నమ్మరంట, అక్కడ పరలోకం ఉంటుందంటే నమ్మరంట, దేవుని బిడ్డలారా అక్కడ దేవుని దీవెన ఉంటుందంటే కూడా నమ్మరంట. గమనించండి, వాళ్ళు ఏమి నమ్ముతారంటే ఎల్లప్పుడూ కూడా వాళ్ళు నమ్మేది ఏంటంటే ఈ భూలోకంలో మనం మంచిగా ఉంటే, ఈ భూలోకంలో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఈ భూలోకంలో మనము అన్ని ఆశీర్వాదాలు పొందుకోవాలని వాళ్ళ జీవితం అంతా కూడా లోకం వైపు ప్రపంచం వైపు పరుగులెడుతూ ఈ లోకంలోనే బ్రతకాలనే ఆశతో స్వార్థంతో బతుకుతారు వీళ్ళు. దేవుని బిడ్డలారా ఈ సద్దుకాయల జీవితం అటువంటిది. గమనించండి. అయితే సద్దుకాయలారా మీరు పునరుత్థానము లేదనుకుంటున్నారా? పునరుత్థానము ఉన్నది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక స్త్రీ 7గురికి ఈ లోకంలో ఉన్నప్పుడు వివాహం చేయబడి అందరూ చనిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి భార్యగా ఉంటుందని ఎందుకు అడిగారంటే అసలు అక్కడికి వెళ్ళారు కదా, అక్కడికి వెళితే ఇంతమందికి భార్యగా ఎలా ఉంటుంది, అక్కడ ఉండదు కదా. ఆ స్త్రీ 7గురికి భార్యగా ఈ లోకంలో ఉన్నట్టు ఆ లోకంలో కూడా ఉండకపోతే అసలు ఆ పరలోకమే లేదు కదా అని వాళ్ళు చెప్పే ప్రయత్నం అన్నమాట. అయితే యేసయ్య చెప్పే ప్రయత్నం ఏంటంటే ఆ లోకం ఉంది, ఆ లోకములో ఆ స్త్రీ ఉంటుంది, ఆ 7గురు ఉంటారు. కానీ దేవుని బిడ్డలారా ఆ స్త్రీ ఆ 7గురు ఎవరికి ఎవరు
ఏ బంధాలు కూడా ఉండవు, భార్యలు భర్తలుగా ఏమి ఉండరు. అక్కడ దేవదూతల వలె దేవుణ్ణి మాత్రమే మహిమపరుస్తారు, దేవుని మాత్రమే వాళ్ళు చూస్తూ దేవుని మాత్రమే ఇష్టపడతారు. చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. గమనించండి, ఈరోజు సద్దుకయ్యుల వలెనే చాలామంది క్రైస్తవ జీవితాలు దేవుని బిడ్డలారా ఎన్నడూ కూడా ఈ పునరుత్థానం ఉన్నదని, ఆ పునరుత్థానమున మనందరి ఆత్మలు కూడా దేవుని బిడ్డలారా ఈ శరీరాలు ఏకం చేయబడి ఆ పరలోకానికో ఆ పరదేశకో చేరాలి అని ఏ మాత్రము కూడా గమనించక మనందరము కూడా ఏం చేస్తున్నామంటే కేవలము ఈ దేవుణ్ణి ఈ లోకం కొరకే మనము నమ్ముతా ఉన్నాం. చూడండి, సద్దుకాయలంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు యూదులే. పరిసయ్యులంటే ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు యూదులే. యేసయ్య ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య యూదుడే. శిష్యులు ఎవరు అనుకుంటున్నారు? శిష్యులు యూదులే. కానీ యేసయ్య శిష్యులు యూదులైనప్పటికీ కూడా గమనించండి, వాళ్ళు పరలోకమున్నదని దానికోసం సిద్ధపడాలని నమ్ముతుంటే పరిసయ్యులు దీన్ని నమ్ముతున్నారు. కానీ దేవుని బిడ్డలారా వాళ్ళు యేసయ్య నమ్మట్లేదు. కానీ సద్దుకాయలైతే ఇంకా చనిపోయిన తర్వాత ఏ జీవితం లేదు, ఈ లోకములో ఉన్నంత కాలము హ్యాపీగా బ్రతుకుదాం, దేవుడు మమ్మల్ని ఈ లోకంలో దీవించు ఆశీర్వదించు అని చెప్పి వాళ్ళు నమ్మేది దేవుణ్ణే, వాళ్ళు ప్రార్థన చేసి దేవుణ్ణే. ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా రెండు రకాల గుంపులు ఉన్నారు దేవుని బిడ్డలారా. ఒకరు పరలోకము చేరాలని, పునరుత్థానం ఉన్నదని, ఒకరోజు చనిపోయిన ఈ శరీరము పరదేశకు చేరినటువంటి ఆత్మ దగ్గరికి చేరి దేవుని బిడ్డలారా ఒకరోజు పరలోకములో దేవుని బిడ్డలారా నిత్య జీవములోకి చేరుతుందని దేవుని బిడ్డలారా నమ్మేవారు ఒక గుంపు అయితే, మరొకరు దేవుని బిడ్డలారా అసలు దాన్ని జ్ఞాపకమే చేసుకోరు. ఏ పాపం చేసినా ఒకటే ఆలోచన, నేను తప్పు చేసినప్పుడు అమ్మో ఆ కార్యం ఆగిపోతుందేమో, నా ప్రార్థనకి జవాబు రాదేమో, ఇదే ఆలోచన తప్ప చేసిన పాపం అది నేను నిత్య నరకానికి తీసుకుపోతుందని, ఆ పరలోకములో చేరలేమేమో అనే భయము ఎవరికీ లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనమందరము కూడా ప్రార్థించేది, ఒకవేళ పాపం చేసినప్పుడు భయపడేది కేవలము దేన్ని దృష్టిలో పెట్టుకునంటే ఈ లోక జీవితమును దృష్టిలో పెట్టుకుని మాత్రమే మనం ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా పాపం చేసినప్పుడు భయపడేది కూడా ఈ లోక జీవితంలో ఏమైనా సమస్య వచ్చేస్తుందేమో అనే భయం తప్ప రెండో విషయం లేదు. అయితే దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనకు చెప్పే విషయం ఏంటంటే పునరుత్థానము ఉన్నది. ఎందుకంటే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరణించారేమో శరీరరీతిగా, వాళ్ళు మరి నెమ్మదికరమైనటువంటి ఆ స్థలములో ఆ పరదైసులో వాళ్ళందరూ కూడా ఆత్ములుగా సజీవులుగానే ఉన్నారు. కాబట్టి ఆయన సజీవులకు దేవుడు, చనిపోయిన వారికి దేవుడు కాదు ఆయన. దేవుని బిడ్డలారా కాబట్టి నీవు బ్రతికితేనే నీకు దేవుడుగా ఉండి నీ నిత్య జీవంలోకి చేరుతాడు. ఒకవేళ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ పునరుత్థానములో గమనించండి, నువ్వు మొదటి పునరుత్థానం అంటారు దీనంటే భక్తులైన వారు చనిపోయి వాళ్ళ శరీరములు కూడా బ్రతికి రెండు ఏకం చేయబడేదాన్ని భక్తుల పునరుత్థానము, నీతిమంతుల పునరుత్థానము, లేదంటే విశ్వాసుల పునరుత్థానం అంటారు. అంటే ఇది కేవలము వాళ్ళ ఆత్మలు దేవుడి చేతుల్లో ఉంటాయి. కానీ రెండవ పునరుత్థానం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఈ రెండవ పునరుత్థానము ఎవరిది అంటే గనుక దేవుని బిడ్డలారా భక్తిహీనులది, పాపులది. దేవుని బిడ్డలారా మారు మనసు పొందలేని వారిది. వీళ్ళ శరీరాలు కూడా ఒకరోజు లేపబడతాయంట, వాళ్ళ ఆత్మలు కూడా శరీరముతో కలపబడతాయంట. కానీ వారికి మాత్రము దేవుడుగా ఉండడు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 28 నుంచి కొన్ని మాటలు చూడండి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును అంటే మొదటి పునరుత్థానమునకును, కీడు చేసిన వారు అంటే మారు మనసు పొందలేని వారు తీర్పు పునరుత్థానమును కంటే వాళ్ళు శిక్ష పునరుత్థానానికి బయటికి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు.
గమనించండి, ఏ ఒక్కరు కూడా దేవుని బిడ్డలారా సమాధుల్లో ఉండరు. అయితే దేవుని బిడ్డలారా, కానీ వీళ్ళు ఎప్పుడు లేపబడతారు అంటే, భక్తులైన వారు శరీరాలు ఎప్పుడు బ్రతికింపబడతాయి, మరి భక్తిహీనులైన వారి యొక్క శరీరాలు ఎప్పుడు బ్రతికింపబడతాయి అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, కొద్ది కాలం తర్వాత ఈ లోక నటనను ముగింపు చేసి ఆయన మధ్యాకాశంలోకి రాబోతా ఉన్నాడు. అయితే ఆయన మధ్యాకాశంలోనికి దేవుని బిడ్డలారా వచ్చినప్పుడు భూమి మీద బ్రతికి ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మధ్యాకాశానికి చేరతారు. అక్కడ 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొప్ప విందు ఉంటుంది. గమనించండి, ఎవరికి? భక్తులైన వారికి. బ్రతికి అప్పటి వరకు, యేసయ్య వచ్చే వరకు బ్రతికి ఉన్న వారికి వాళ్ళు మధ్యాకాశంలోకి వెళతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా విందు ఉంటుంది. అయితే అప్పటి వరకు బ్రతికి ఉన్న భక్తిహీనులు ఉంటారు కదా ఈ భూమి మీద, వాళ్ళందరూ ఈ భూమి మీదే ఉంటారు. ఈ భూమి మీద వారికి 7 సంవత్సరాలు ఈ భూమి మీద ఎన్నడూ కని విని ఎరగని, ఎన్నడూ ఏ మానవుడు తన ఊహకు కూడా అందని భయంకరమైనటువంటి శ్రమ ఈ భూలోకాన్ని కమ్ముకుంటుంది. చీకటి, అంధకారము, వేదన దేవుని బిడ్డలారా ఈ భూలోకాన్ని కమ్ముకుంటుంది. 7 సంవత్సరాలు కఠినమైన వేదన పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ఆ 7 సంవత్సరాలు భక్తులు ఆ మధ్యాకాశంలో చక్కని విందులో ఆనందపడతారు. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఈ 7 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే, యేసయ్యంట ఆ 7 సంవత్సరాలు విందు అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా అప్పటికే విందులో ఉన్న బతికి ఉన్న భక్తులందరినీ, అదేవిధంగా దేవుని బిడ్డలారా అప్పటికే చనిపోయిన మృతులైపోయినటువంటి ఎందరో భక్తులైన వారిని అందరినీ కూడా లేపుతాడంట. అప్పుడు భక్తిహీనులు అప్పుడే లేపడైనా. చూడండి, మధ్యాకాశంలో విందు 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన యేసు ప్రభు అంట అంతకుముందు చనిపోయినటువంటి భక్తులందరినీ, అంటే ఆదాము దగ్గర నుండి ఆయన వచ్చే రోజు వరకు ఎవరైతే భక్తులు చనిపోయారో వాళ్ళు, అదేవిధంగా ఆయన వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఉన్న ఈ భక్తులు అందరినీ కూడా దేవుని బిడ్డలారా కలిపి యేసయ్యంట ఈ భూలోకానికి ఆయన తిరిగి వస్తాడంట. ఈ భూలోకానికి వచ్చి 1000 సంవత్సరాలు ఈ భూలోకంలో ఆయన పరిపాలన చేస్తాడు. స్వయంగా యేసయ్య వస్తాడు. యేసయ్యతో పాటు ఎవరు వస్తారంటే దేవుని బిడ్డలారా అప్పటికే బ్రతికి ఉన్నటువంటి భక్తులు, అంతకుముందు వరకు చనిపోయినటువంటి ఎంతమంది భక్తులు ఉన్నారో వారందరూ భక్తులు కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళు శరీరంతో పాటు ఇక్కడికి వస్తారు. గమనించండి దేవుని బిడ్డలారా, చనిపోయిన వారి శరీరాలు అప్పటికే పునరుత్థానం చెందుతాయి. దేవుని బిడ్డలారా అప్పుడు ఈ భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన జరిగిస్తారు. దేవుని బిడ్డలారా ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎలా జరుగుతుందంటే దేవుని బిడ్డలారా ఏ మనిషికి కూడా మరణము కానీ, బాధ కానీ, కన్నీరు కానీ, దేవుని బిడ్డలారా రోగాలు కానీ, హింసలు కానీ, లేదంటే కోపాలు కానీ, దేవుని కొట్లాటలు కానీ ఏమీ ఉండవు. ప్రతి మనిషి నెమ్మదితో బ్రతుకుతాడు. దానికి కారణం ఏంటంటే యేసయ్య ఈ భూలోకంలోకి వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన తన ప్రజలందరితో, లోకం పుట్టినది మొదలుకొని ఎవరు భక్తులు ఉన్నారో వాళ్ళందరితో కలిపి ఈ భూలోకానికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా సైతాన్నంట ఆ 1000 సంవత్సరాలంట పాతాళములో బంధించేస్తాడంట, అగాధములో బంధించేస్తాడంట. 1000 సంవత్సరాలు ఈ భూమి మీద సాతాను ఉండడు. ఆ సాతానుడు లేకపోతే ఈ లోకములో ఏ మనిషికి దేవుని బిడ్డలారా వ్యాధులు, శ్రమలు, మరణాలు, కోపాలు, ద్వేషాలు, కొట్లాట్లు ఏమీ ఉండవు. దేవుని బిడ్డలారా ప్రతి మనిషి శాంతి సమాధానముతో జీవిస్తాడు. దేవుడు శాంతి సామ్రాజ్యాన్ని ఈ లోకంలో ఆయన స్థాపిస్తాడు. దేవుని బిడ్డలారా అది 1000 సంవత్సరాలు జరుగుతుంది. దేవుని బిడ్డలారా ఇప్పుడు ఈ 1000 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ సంఘమంతా, అంటే ఎవరైతే లోకం పుట్టిన మొదలుకొని దేవుని నమ్ముకున్న భక్తులు ఉన్నారో
యేసయ్య వచ్చే నాటికి బతికి ఉన్న భక్తులు ఉన్నారో వాళ్ళందరూ యేసు ప్రభువును అందరూ కలిపి మళ్ళీ దేవుని బిడ్డలారా పరలోకమునకు చేరతారు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా అప్పుడంట ఫైనల్గా భక్తిహీనులు చనిపోయిన శరీరాలు ఈ లోకములో ఉన్నాయి కదా, అప్పుడు వీళ్ళని లేపుతాడంట దేవుడు. దేనికి? నరకానికి లేపుతాడంట. తీర్పు తీర్చడానికి. రండి, ఏం చేశారు మీరు? ఈ లోకంలో నీకు ఆయుష్ ఇచ్చి ఇలా బ్రతకమని చెప్తే నువ్వేం చేసావు? రా. దేవుని బిడ్డలారా ఆ రోజు లేపబడేది కేవలం ఏంటంటే తీర్పు తీర్చి నరకంలో వేయబడ్డానికే తప్ప అక్కడ ఇంకా నోటి మాటలు లేవు. వాళ్ళు ఏమీ మాట్లాడడానికి లేదు. వాళ్ళకి ఏ విధమైనటువంటి దేవుని బిడ్డలారా మరి క్షమాపణ కానీ వాళ్ళకి ఇంకా వేరే దారి కానీ లేదు. గమనించారు దేవుని బిడ్డలారా? అంటే పునరుత్థానము జరగబోతుంది. కానీ మొదటి పునరుత్థానములో భక్తులైన వారి ఆత్మలు, భక్తులైన వారి శరీరాలు కలపబడి దేవుని బిడ్డలారా దేవుని కోసం పరలోకములో చేర్చబడితే, రెండవ పునరుత్థానములో భక్తిహీనులైన వారి ఆత్మలు, భక్తిహీనులైన వారి శరీరాలు కలపబడి నరకానికి త్రోసివేయబడతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా అక్కడ చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట, అగ్ని ఆరక, పురుగు చావక నిరంతరము దేవుని బిడ్డలారా శ్రమ నుండి శ్రమ, శ్రమ నుండి శ్రమ. ఇక రక్షించే నాదుడు లేడు, విడిపించే నాదుడు లేడు. కేకలు వింటే ఎంత కేకలు వేసినా ఎవడు రక్షించే నాదుడు లేడు. వారికి ఇంక వేరే ఆశ లేదు. దేవుని బిడ్డలారా దాన్ని ఏమంటారంటే రెండవ మరణము అంటారు. అర్థమవుతుందండి? హల్లెలూయా. రెండవ మరణము అంటారు. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. బుగ్గలోని జలములను నేను ఉచితముగా జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. అయితే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహ ఆరాధికులు, అబద్ధికులు అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. దేవుని బిడ్డలారా గమనించండి. మొదటి మరణం ఏంటి? ఈ భూమి మీద పుట్టి మరణించాం, అందరికీ ఉంటుంది మొదటి మరణం. కానీ భక్తులైన వారికి దేవుని బిడ్డలారా ఆత్మకు శిక్ష, అగ్నిగుండం అనే రెండవ మరణం ఉండదు. వాళ్ళు నిత్య జీవములోకి, ఎన్నడూ మరణము లేని జీవంలోకి వెళ్ళిపోతారు. కానీ భక్తిహీనులైన వారు ఎన్నడూ కూడా జీవించలేని మరణంలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా భయంకరముగా కాలిపోతూ నశించిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ అంత్యకాలములో దేవుడు మనకి ఈ సందేశం ద్వారా ఏం చెప్తున్నాడు అంటే మనందరము దేవుని బిడ్డలారా పునరుత్థానము చెందాలి. అది మొదటి పునరుత్థానములో ఉండాలి. మన శరీరము, ఆత్మ ఏకము చేయబడి దేవుడుండే ఆ పరలోకానికి చేర్చబడాలి. కానీ దేవుని బిడ్డలారా తీర్పు తీర్చబడి నరకములో వేయబడడానికి రెండవ పునరుత్థానములో ఉండి రెండవ మరణములోకి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోవడానికి మాత్రము మనం ఎవ్వరము కూడా దేవుని బిడ్డలారా అవకాశం ఇవ్వకూడదని చెప్పి దేవుడు ఈ అంత్యకాలంలో ఆయన చివరి దినాల్లో మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పటికీ సద్దుకైల మనసే ఉందా? దేవుడు, పరలోకం, నిత్య జీవం ఇవేమీ లేకుండా మారు మనసు, పరిశుద్ధత, దేవుని బిడ్డలారా దేవుని వెంబడించడం, ఆయన అడుగులు వేయడం, ఈ జీవితం ఏమీ లేకుండా కేవలము దేవుని బిడ్డలారా ఈ లోకం మట్టికే బతుకుతున్నామా? దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. యేసయ్య నమ్మునోళ్ళందరూ కూడా యేసయ్య ఎలాగూ చనిపోయి పునరుత్థానుడై పరలోకానికి చేరాడో అలాగే మనందరము కూడా ఒకరోజు చనిపోతాం. ఖచ్చితంగా మనం కూడా యేసయ్యలాగా పునరుత్థానం పొందాలి. అందరూ చనిపోవచ్చేమో, కానీ యేసయ్యలాగా పునరుత్థానం పొందాలంటే ఆయన యందు విశ్వాసముంచి ఈ లోకంలో పరిశుద్ధ జీవితమును జీవించి దేవుని బిడ్డలారా ఆయన కోసం కనిపెట్టుకుని బతుకువారు, ఆయన భక్తులైన వారు మాత్రమే యేసయ్య వలె పునరుత్థానములో
పాలు పొందుతారు. లాజరు అనే వ్యక్తి చెప్పాలంటే బ్రతికినంత కాలం పేదవాడిగా, అనారోగ్యంతో, ఒకరి సహాయంతో దేవుడు అతని జీవితం గడిచింది. కానీ మరణించిన మరుక్షణమున అతని ఆత్మ దేవుని బిడ్డలారా పరదైసులో నెమ్మదిని పొందుతుంది, విశ్రాంతిని పొందుతుంది. కానీ బ్రతికినంత కాలము భోగభాగ్యాలతో, సుఖాలతో దేవుని బిడ్డలారా చక్కగా సుఖపడినటువంటి ఆ ధనవంతుడు చనిపోగానే పాతాళములో బాధపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎలా బతికావి లోకములు అనేది ప్రాముఖ్యం కాదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ లోకములో నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏదో విధంగా బయటికి రావచ్చు, ఆదుకోవడానికి దేవుడు ఉన్నాడు. కానీ ఒకవేళ నీవు గనుక ఈ జీవితాన్ని దాటావంటే నిన్ను ఆదుకోవడానికి వేరే దారి లేదు. దేవుడు ఎంత మాత్రము నీకు పలకనే పలకడు, కాలిపోవడమే తప్ప. దేవుని ఇప్పుడు 1 రోజా 2 రోజుల, సంవత్సరమా, 100 సంవత్సరాల, కోట్ల సంవత్సరాల, ఎన్ని సంవత్సరాలు, యుగ యుగాలు యుగ యుగాలు కాలిపోతూనే ఉండాలి. 60 సంవత్సరాల ఒక్క జీవితానికి ఎంత ప్రతిఫలం ఉందో ఒక్కసారి ఆలోచించాలి మనందరం. గమనించండి. అందుకే కొంచెములో నమ్మకంగా ఉండు అంటే ఇది ఆధ్యాత్మికంగా తీసుకుంటే ఈ 60 సంవత్సరాల కొంచెం జీవితంలో నువ్వు నమ్మకంగా బతికితే యుగ యుగాలు జీవించే ఆ నిత్య జీవానికి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కొంచెం కాలము జీవితంలో నీవు అపనమ్మకంగా బతికావనుకో ఆ యుగ యుగాలు నరకములో కాలిపోయే నిత్య నరకానికి నిన్ను అప్పగిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ అంత్యకాలములో పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని పరలోకం చేరడానికి సిద్ధపరచుకో. అంతేకాదు, నీ తోటి వారు ఎవరైతే ఉన్నారో, నీ ఇంటి వారు ఎవరున్నారో కాళ్ళు పట్టుకో, బతిమలాడుకో, ఏడువు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఇంటికి వెళ్ళి వచ్చేలోపు నా పని ఏంటంటే నేను నా స్నేహితులు కానీ, నా బంధువులు కానీ, ఊరి వారు కానీ ఎవరిని నేను కలవను. కేవలము నా ఇంటి వారితో కూర్చొని ఏం మాట్లాడదు అనుకుంటున్నారు? నాన్న అమ్మ మనం చనిపోతాం. ఆ తర్వాత నీ ఫోన్ నెంబర్ కూడా ఎవరు రింగ్ చేయరు, ఇంకా అయిపోతుంది చరిత్ర. కాబట్టి ఆ గొప్ప నిత్యరాజ్యంలో చేరిపోదాం. నువ్వు నా కోసం కష్టపడుతున్నావు కొడుకు అనుకున్నావేమో, నువ్వు ఎంత కష్టపడినా నీకేం ఉపయోగం లేదు నాన్న. నీ ఆత్మ గురించి నువ్వు కష్టపడు. ఈ వాస్తవాలు మాట్లాడుకుంటూ దేవుని బిడ్డలారా, నేను ఉన్న ఆ 4-5 రోజులు కుటుంబాన్ని ఆత్మలో మరొక్కసారి మండించి నా బాధ్యత నిర్వర్తించి వస్తూ ఉంటాను. కానీ వచ్చేటప్పుడు ఒక బాధ ఉంటుంది. ప్రభువా, నేను ఎన్నో విషయాలు సంఘానికి చెప్పాలని, సంఘాన్ని మేల్కొల్పాలని ఉంటుంది. కానీ నా తల్లిదండ్రులకి విషయాలు చెప్పేవారు లేరే, ఎలాగా అని నేను పదే తపన పడుతూ ఉంటాను. దేవుని బిడ్డలారా గమనించండి. నిజమైన క్రైస్తవుడు అయితే నీ ఆత్మను మేల్కొల్పుకో, నీ ఇంటి వారిని మేల్కొల్పుకో. ఎందుకంటే మరణము తథ్యము. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు ఏది వస్తుందో రాదో తెలియదు, కానీ నీకు మరణమైతే తథ్యం. మరణం తర్వాత జీవమా నిత్య మరణమా, నిత్య జీవమా నిత్య మరణమా? దేవుని బిడ్డలారా గమనించండి. అది నిర్ణయించుకోవాల్సింది ఈ బ్రతుకు ఉన్నంత కాలంలోనే. ఒక్కసారి ఈ బ్రతుకు చేజారిందంటే సరి చేసుకోవడానికి పరిష్కారం దొరకలేని, మట్టు లేని గోతులో పడిపోతాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాన్ని మనందరము కూడా ఆలోచన చేయాలి. ఒకవేళ ఇది ఆలోచన వస్తే నీ మనసుకి ఏం కలుగుతుందంటే నీ ఇంటి వారిని, నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని, నీ రూమ్మేట్స్, నీ పక్కవారిని మేల్కొలుపుతావు. దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నాతో పాటు వచ్చేవారికి అర్థమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని బిడ్డలారా ఎవరితో మాట్లాడుతున్నా మనసు అతనితో మాట్లాడుతున్నప్పుడే దేవుణ్ణి ఎక్కడ కనెక్ట్ చేయాలో చూస్తాను. నువ్వు దేవుని డైరెక్ట్గా నువ్వు దేవుని నమ్ముకో అని చెప్పను. అతని మాటలు వింటా అవును కరెక్టే, ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, దేవుడు ఇలా సాయం చేస్తాడు, ఇదిగో దీనికి పరిష్కారం ఇలా చూపడని చెప్పి, అది ఆటో కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, దేవుని బిడ్డలారా ఆ కంక్లూజన్ చెప్పకుండా మాత్రము నా మనసు విడిచిపెట్టదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనందరము కూడా దీని గురించిన తపన నీకు ఉండాలి. అందుకే యోధా పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఇదిగో కొందరిని అగ్నిలో నుండి
ఇలా పక్కకు లాగేసినట్టు కొందరిని ఆ నరకంలోకి వెళ్ళిపోక ముందే లాగేయండి రక్షణలోకి అంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా దేవుని బిడ్డలారా గమనించండి. క్రైస్తవులందరూ కూడా చక్కగా తింటూ దేవుని బిడ్డలారా సుఖిస్తూ విందులు వినోదాలు ఆనందాలు దీనిలో మునిగిపోతా ఉన్నారు. అకస్మాత్తుగా దొంగ వచ్చినట్టుగా ఒకరోజు దేవుని బిడ్డలారా ఈ లోకం మీదకి ప్రభు దినం వస్తుంది. ఆ ప్రభు దినం వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, సిద్ధపడి లేకపోతే గనుక మనము మొదటి పునరుత్థానములో మనము పాలు పొందలేము, రెండవ పునరుత్థానములో నరకములోనికి జారిపోతామనే విషయాన్ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు.